బ్రేకింగ్ న్యూస్ ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన పనుల వేగవంతానికి సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. 2 ఏళ్లలో ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. రానున్న 100 ఏళ్ల అవసరాలకు తగిన విధంగా అత్యంత అధునాతన సౌకర్యాలతో హాస్పిటల్ను నిర్మించాలన్నారు ఆయన. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఆసుపత్రుల పనుల పర్యవేక్షణకు అధికారులను నియమించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేయడం మనం చూస్తున్నాం. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు అందుబాటులో ఉన్నారు. రైట్ వాసు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఉస్మానియా హాస్పిటల్ కొత్త భవన నిర్మాణానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి తన నివాసంలో కూడా కీలక అధికారులతో ఈరోజు భేటీ అయ్యారు, సమీక్ష నిర్వహించారు. అయితే ప్రధానంగా ఈ సమీక్షలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కీలక ఆదేశాలు కూడా అధికారులకు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే 2 ఏళ్లలో ఉస్మానియా నూతన ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలంటూ కూడా ఆదేశించారు. ఇక పనుల వేగవంతానికి సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలని కూడా సూచించారు. అన్ని శాఖల అధికారులకు సంబంధించి కూడా ఒక సమన్వయ కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీ ప్రతి 15 రోజులకు ఒకసారి కూడా నిర్మాణ పనులకు సంబంధించి కూడా సమీక్ష నిర్వహించేలా చూసుకోవాలంటూ కూడా సూచన చేశారు. రానున్న 100 ఏళ్ల అవసరాలకు తగినటువంటి సదుపాయాలతో కొత్త హాస్పిటల్ నిర్మాణం జరగాలి అని కూడా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆధునిక వైద్య పరికరాలతో అత్యాధునిక సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ఉండాలి. ఇంకా స్థానికులు ఇబ్బంది లేకుండా రోడ్ల నిర్మాణం చేపట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పాత ఉస్మానియా హాస్పిటల్ గోషామహాల్కు తరలిస్తున్న నేపథ్యంలో కూడా పోలీస్ గ్రౌండ్ లో నిర్మాణం చేపిస్తున్న నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి రోడ్లు ఇప్పుడు ప్రస్తుతం కొంత ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి మొదట రోడ్ల నిర్మాణాన్ని చేపట్టి స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేయాలని కూడా కోరడం జరిగింది. ఈ సమావేశానికి డీజీపీ కూడా శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. అక్కడ పూర్తిగా కూడా అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతో పనిచేసుకోవాలంటే కూడా ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ ఉన్నటువంటి ఆసుపత్రుల పనుల పర్యవేక్షణకు అధికారుల నియామకం కూడా చేపట్టాలని చెప్పారు. ఇక వచ్చే జూన్ నాటికి అన్ని మెడికల్ కళాశాలలకు సంబంధించినటువంటి పనులు కావచ్చు, ఆసుపత్రి పనులు కూడా పూర్తి చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఒక ఉస్మానియా హాస్పిటలే కాకుండా ఈ రోజు హాజరైనటువంటి ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి పలువురు కీలక అధికారుల సమీక్షలో కూడా జిల్లాలలో ఉన్నటువంటి ఆసుపత్రుల పనులు కూడా పర్యవేక్షించాలి. ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది నియామకాలు చేపట్టాలి. ఇక ఆసుపత్రుల పనులన్నీ కూడా జూన్ నాటికే పూర్తి చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇక ట్రాఫిక్ భద్రతా ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఏదైనప్పటికీ కూడా 2 ఏళ్ల సమయంలోనే ఉస్మానియా హాస్పిటల్ బిల్డింగ్ మొత్తం కూడా నిర్మాణం పూర్తి చేయాలి. అందుకు సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన రోడ్లు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అధికారుల కమిటీ ఎప్పటికప్పుడు కూడా 12 రోజులకు ఒకసారి పర్యవేక్షించకుండా ఈ ఏర్పాట్లు చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి అయితే ఉస్మానియా హాస్పిటల్ విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణాన్ని చేపట్టాలి. ఎట్టి పరిస్థితులు ఎవరిని కూడా ఉపేక్షించలేదు. ప్రతి ఒక్కరు కూడా దగ్గరుండి మానిటరింగ్ చేయాలి. 24/7 అందుబాటులో ఉండాలని కూడా ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. థ్యాంక్ యూ వాసు. ఉస్మానియా హాస్పిటల్ నూతన భవన నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దీంతో పాటు జిల్లాల్లో ఏదైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.